వెల్కమ్ బ్యాక్ టు వైరల్ వయ్యారి. ఇది వచ్చేసి నా ఫస్ట్ లాంగ్ బ్లాగ్. ఇది వచ్చేసి నవరాత్రి డే 3. ఇది మేము ఏం చేసుకుంటున్నాం, ఎలా చేసుకుంటున్నాం, ఈ డే 3 సెలబ్రేషన్స్ అనేది చూసేయండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు గాజులు వేసుకున్నాం కాబట్టి గుడికి వెళ్తాము, పూజలు చేసుకున్నాం, ఏమేం చేసుకున్నాం, ఎలా ఉంటున్నాం అనేది ఇది నా ఫస్ట్ బ్లాగ్. ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఊడ్చుకొని తుడుచుకున్నాం, తర్వాత బయట కూడా తుడుచుకుంటున్నాం. ఎందుకంటే తర్వాత గడపకు పూజ చేసుకోవాలని ఫస్ట్ అయితే నేనైతే మొత్తం బయట ఊడ్చేసిన. తర్వాత తొందరగా అయితే గడపకైతే పసుపు పూస్తున్నా, తర్వాత బొట్లు కూడా పెడుతున్నా అండి. ఏమన్నా కొంచెం తప్పులు ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. మాకు వచ్చిన విధానంగా మేము చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంటికి దూరంగా ఉంటాం కాబట్టి మాకు వచ్చిన విధానంగా మేము చేసుకున్నాం. ఇంకా నాకైతే ముగ్గులు రావు. మా ఫ్రెండ్ అయితే నాకు ముగ్గులు చూపిస్తుంది. ఇంకా నేను ముగ్గేస్తున్నా చూడని. ఇక నేను మా ఫ్రెండ్ అయితే ఇంకా కిందికి షాప్కి వెళ్ళిపోతున్నాం. ప్రసాదంకి ఉండడానికి నెయ్యి అయిపోయింది కిందికి. ఇంకా కింద పోయి షాప్లో నెయ్యి ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటున్నాం కింద షాప్లో. మా కిందనే ఉంటుంది ఈ షాప్ అయితే. ఇంకా ఏమైపోయినా కొంచెం తొందరగా వెళ్ళిపోయి తెచ్చుకుంటాము. ఇంకా అవి తీసేసుకొని ఇంకా మేమైతే పైకి వచ్చేస్తున్నాము. వచ్చి ఇంకా తొందరగా ప్రసాదాలు ఉండాలి. ఇక అక్క వాళ్ళ ఇంట్లో వండుతాం. మా ఇంటి పక్కల ఉంటుంది అక్క అయితే. ఇంకా తను కూడా నవరాత్రి గాజులు వేసుకుందని మేము అందరం కలిసే చేసుకుంటాము ఏమైనా. ఇంకా రోజు అక్క వాళ్ళ ఇంట్లో ప్రసాదం చేసుకుంటాం, మా ఇంట్లో భోజనం చేసుకుంటాం అట్లా. ఈరోజు అయితే అక్క అయితే పాల సేమియా చేస్తుంది. ఇంకా నేనైతే కొంచెం హెల్ప్ చేస్తున్నా అక్కకి. అంత నాకేం వంటలు రావు, అక్క చెప్తుంది, ఇంకా నేను చేస్తున్నా. ఎందుకంటే టైం అయిపోతుంది ఈరోజు గుడికి. మేము అందరం లేట్ అయిపోయినాం ఈరోజు, ఎందుకంటే కాలేజెస్కి కూడా వెళ్ళాలి. ఈరోజు నాకు కాలేజ్లో క్లాసెస్ లేవు కాబట్టి నేను కాలేజ్కి వెళ్తలేను. వాళ్ళందరూ కాలేజ్కి వెళ్తున్నారు. ఇంకా నేనైతే ఇంకా అక్కకి హెల్ప్ చేస్తున్నాను అనమాట. సేమియా రోజు చేయమంటే చేస్తున్నాయి. ఇంకా పాలు పెట్టేసి పాలలో అయితే సేమియా వేసి కొంచెం చక్కెర వేసేసి కలిపేసిన అనమాట. కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయి, ఇంకా ఏమనుకోకండి. ఇక ఉన్న వాటితోనే సర్దుకున్నాం. ఇంకా నెక్స్ట్ బాగా కలిపేసిన నేనైతే. ఇక అక్క కొంచెం చేయమంటే మనం ఇంకా చాలా చేస్తాం అతిగా. ఇంకా అక్క అండి, ఇంకా నేను అక్క అయితే గుడికి అయితే బయలుదేరిపోయినాం. మా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వాళ్ళు ఎగ్జామ్ ఉందని వాళ్ళు తొందరగా వెళ్ళిపోయినారు. ఇంకా నేను అక్క మాత్రమే ఉన్నాం కాబట్టి ఇంకా ఇద్దరం కలిసి గుడికి అయితే బయలుదేరిపోతున్నాం. ఎందుకంటే టైం అవుతుంది. ఇంకా గుడి అయితే ఇది మా ఏరియాలో ఉన్న గుడి. ఇంకా నేను అక్క అయితే అదే గుడికి వచ్చేసినాము. ఇంకా గుడిలో అయితే ఏదో షూటింగ్ జరుగుతుందంటే ఇంకా అట్లా చూస్తూ ఉన్నాము. ఇంకా దేవుణ్ణి ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసినాము. అక్కడనే అమ్మవారిని పెట్టిండ్రు. ఈరోజు షూటింగ్ వల్ల కొంచెం అమ్మవారిని ఇటు సైడ్ మూసేశారు, అందుకే చూడలేకపోయినాం. ఇంకా మధ్యాహ్నానికి వంటలకు కావాలని ఇంకా ఆలు అయితే తీసుకొని వచ్చేసినాం. ఇంకా కింద ఆలు తీసుకొని వస్తే మా షాప్ దగ్గర చిన్నపిల్ల తన గాజులు చూసి ఇంకా గాజులు కావాలని అంటుంది. ఇంకా కొద్దిసేపు తనతో ఆడుకొని ఇంకా బాయ్ చెప్తే తను ఎట్లా నవ్వుతుంది చూడండి, ఎంత ముద్దుగా నవ్వుతుందో. ఇంకా తనని వదిలేసి ఇంకా మేమైతే ప్రసాదాలు తిన్నికి వచ్చినాం. ఇంకా తినేసి కొద్దిసేపు ఇంకా తిన్నాక కొద్దిసేపు కూర్చున్నాం అనమాట. ఇంకా లంచ్ టైం వరకు కూర్చొని ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాయి. ఎందుకంటే మా ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళకిద్దరికి ఎగ్జామ్స్ ఉన్నాయని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిండ్రు. నేను ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదని ఇంకా నేనైతే వంట చేసేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మా క్లాసులు లేవు, అందుకు నేను ఇంకా వెళ్ళలేదు. ఈరోజు అయితే ఆలు కర్రీ. నా మినీ బ్లాగ్ చూసింటే మీకు తెలుస్తుంది నా ఆలు కర్రీ ఎట్లా ఫ్లాప్ అయిందో. ఈరోజు కానీ ఫ్లాప్ కాలేదు, హిట్ అయ్యింది. ఇంకా ఒక్కదాన్ని ధైర్యం చేసుకొని ఎట్లనో ఒకలాగా చేసేసిన. ఇంకా ఆలు కర్రీ అయితే ఇంకా ఆలూస్ అయితే ఇంకా కట్ చేసేస్తున్నా. ఇంకా ఇలాంటి వీడియోస్ రోజు వస్తాయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఆలు అయితే కట్ చేసేస్తున్నా తొందరగా, ఎందుకంటే టైం అయితే అయిపోతుంది, చాలా టైం అయిపోయింది. నేను ఇంకా కొద్దిసేపు అలాగనే ఇంకా ఫోన్ చూసుకుంటుంటే టైం తెలియదు కదా, ఇంకా టైం అయిపోతుందని ఇంకా తొందరగా అయితే అన్నం కూడా పెట్టేస్తున్నా. బియ్యం కడిగేసి ఇంకా బియ్యం పెట్టేసి ఇంకా అన్నం కూర అయితే ఇంకా పొయ్యి మీద పెట్టేస్తా. వాళ్ళు వచ్చే లోపల అయిపోతుంది అన్నమాట. ఇంకా వాళ్ళైతే ఈరోజు కొంచెం లేట్ అయ్యింది, వాళ్ళకి ఎగ్జామ్ లేట్ అయ్యి వచ్చింది. ఇంకా తొందరగా వంట చేసేసి ఇంకా అప్పడాలు అయితే వేంపేస్తున్నా.
మాకైతే మ్యాండేటరీ అండి అప్పడాలు అయితే. అప్పడాలు లేనిది మేమైతే భోజనం చేయలేము. ఎందుకంటే రోజు అలవాటు అయిపోయింది మాకు. ఈవినింగ్ మధ్యాహ్నము ఇంకా ఒకటే పూట కాబట్టి ఇంకా తింటే తృప్తిగా తినాలని ఇంకా మేమైతే వండుకుంటాం మంచిగానే. ఆలూ ఫ్రై, టమాటా చారు, ఇంకా అప్పడాలు, వైట్ రైస్. ఇదైతే మా లంచ్. మీ లంచ్ ఏందో కింద కమెంట్ చేయండి. మేమైతే తినేసి ఇంకా అక్క వండి ఈరోజు బతుకమ్మ చేసుకుందామంటే ఇంకా నేను అక్క కలిసి ఇంకా బతుకమ్మ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా అక్క నాతోనే చేపించింది. నేను చేస్తా అక్క అంటే తనుండి చెయ్యి, నువ్వే చెయ్యి బతుకమ్మ అని. నాకు పేరవడం రాదు, మా సైడ్ బతుకమ్మ చేయరు, అందుకు ఇంకా నేనే బతుకమ్మ చేస్తున్నాను. ఇంకా వాళ్ళేమో ఆట పట్టిస్తున్నారు, నీకు రాదు, నీకు ఏం చేయలేదని. కొద్దిసేపు ఆడుకొని ఇంకా బతుకమ్మ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసినాం. స్టార్ట్ అయితే నేనే చేసిన, ఇంకా ఎండ్ వాళ్ళే చేసుకున్నారు. ఎందుకంటే నాకు కొద్దిసేపు కూర్చోవడం వల్లే నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా వాళ్ళే, ఇంకా అక్క మా ఫ్రెండే ఇంకా బతుకమ్మని అయితే కంప్లీట్ చేసేసిండ్రు. ఇక నేను కొద్దిసేపు అయితే ఇంకా పేపర్ ఎందుకు వేస్తున్నారా అని చూస్తున్నారా, మాకు ఆకులు లేవండి ఇక్కడ. ఆ పువ్వులకే చాలాసేపు తిరిగి తిరిగి అలసిపోయి కొన్ని పువ్వులు దొరికినాయి, వాటితోనే బతుకమ్మ చేస్తున్నాము. ఇక ఊర్లోకి అయితే అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇంకా పేపర్లు అయితే దానికి వేస్తున్నాము. ఇంకా తర్వాత సాయంత్రం అయితే గుడికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా సాయంత్రం పూజ చేసుకోవాలి కాబట్టి సాయంత్రం అయితే పూజ చేసుకున్నాం. కుంకుమార్చన అయితే రోజు చేసుకుంటాం నవరాత్రులలో. ఇది డే 3 మా దగ్గర కుంకుమార్చన అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఈరోజు అయితే పూజ చాలా బాగా జరిగింది. మొన్నటి 2 రోజుల కన్నా ఈరోజు అయితే చాలా బాగా అంటే చాలా బాగా అయ్యింది. ఇంకా మేమైతే లేచి ఇంకా ప్రదక్షిణాలు అయితే చేసుకున్నాం. అమ్మవారికి హారతి ఇచ్చే టైంలో అయితే ఎంత కలగా ఉందో, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అమ్మవారిని అయితే. ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. ఇంకా మేమైతే వచ్చేసి నెక్స్ట్ బతుకమ్మ ఆడేస్తున్నాం. బతుకమ్మ ఇంకా వచ్చి గుడి నుండి రాగానే 9:30 అయిపోయింది. ఇంకా మేమైతే ఆ టైంకి ఆడుకున్నాం. ఇంకా ఎందుకంటే పూజ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా బతుకమ్మని అక్క బయట పెట్టి ఇంకా గౌరమ్మని పూజ చేపిస్తాం. గౌరమ్మని కూర్చోబెట్టడానికి ఇంకా గౌరమ్మని పూజ చేసుకున్నాం. ఇంకా అక్క అయితే నాకు అన్నీ చెప్తుంది, ఇట్లా చేయాలి అట్లా చేయాలి. ఎందుకంటే మేము ఎప్పుడు చేసుకోలేదు, మా సైడ్ అయితే మేము పెట్టుకోలేదు ఎప్పుడు. ఇంకా అక్క అండి నువ్వు చేయలేదు కదా అని అన్నీ నాతోనే చేపిస్తుంది. ఇంకా అక్క అయితే అగరబత్తులు అంటబెడుతుంది. ఇక నెక్స్ట్ మేమైతే ఎప్పుడెప్పుడు అయిపోతే ఎప్పుడెప్పుడు డ్యాన్స్ వేద్దామా అన్నట్టు అందరం కాసుకొని కూర్చున్నాం. మా ఫ్రెండ్ అయితే అక్కడి నుండి ఇక్కడికి ఎప్పుడు అయిపోతుంది అక్క, ఎప్పుడైపోతుంది అక్క అని. ఇంకా అక్క అయితే మా అందరికీ బొట్లు పెట్టేసింది. ఇంకా మా ఇంటి పక్కల పద్మక్కకు కూడా బొట్టు పెట్టుకుంది. వీళ్ళిద్దరూ మా ఇంటి పక్కల ఉంటారు, మేము మధ్యలో ఉంటాం బ్యాచిలర్స్. చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని అయితే. వాళ్ళ సొంత పిల్లల లెక్కనే మమ్మల్ని ఎంత కేర్ తీసుకుంటారో అన్నిట్లో. ఇంకా కిందికి వచ్చేసి ఆడుకున్నాము. ఇంకా చాలాసేపే ఆడుకున్నాం. నైట్ అయితే 11-12 అయిపోయింది ఆడుకొని. ఇంకా ఇంటికి వచ్చి పడుకునేసరికి మళ్ళీ పొద్దున్నే లేవాలని ఇంకా కొంచెం తొందరనే బంద్ చేసేసినాం. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరల్ వయ్యారి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ అయితే రోజు వస్తాయి. నవరాత్రి సిరీస్ అయితే డైలీ ఒకటి పెట్టడానికి ట్రై చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ఇంకా చూడండి.